Hi viewers, welcome to Anil Desh YouTube channel. సో 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఆర్జేయు కేటు ట్రిపుల్ సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి బాసరా ట్రిపుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అసలు దీనికి సంబంధించి ఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క ట్రిపుల్ అప్లై చేసుకోవాలా, లేదంటే కనుక ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా, దాంతోపాటు ఏంటంటే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలా, లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ట్రిపుల్ బాసరా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా, అలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ బాసరా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణ విద్యార్థులతో పాటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రిపుల్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రిపుల్ నూజివీడు, అదేవిధంగా ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. సో మిగిలినటువంటి 15% సీట్స్ అనేవి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బాసరా ట్రిపుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఈ యొక్క ట్రిపుల్ బాసరా ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే 1100 సీట్లు పైగానే ఈ సంవత్సరం మనకి భర్తీ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఎవరైతే 10వ తరగతిలో ప్రత్యేకించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంచి మార్కులు సాధించడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ బాసరా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థులు ఏంటంటే తెలంగాణలో నాన్ లోకల్ అవుతారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ అవుతారు అనమాట. సో అంటే ఈ విధంగా ఏంటంటే రెండు రాష్ట్రాల ప్రజలు ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ బాసరా ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే 4% ఆఫ్ ద మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ ఏ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇతనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఈ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇతనికి ఏంటంటే 530 మార్కులు రావడం జరిగింది. అలా కాకుండా ఇంకొక అతనికి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేయడం జరిగింది, అతనికి ఏంటంటే 540 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఎవరైతే 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ప్రభుత్వ స్కూల్స్లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కనుక వాళ్ళకి 4% ఆఫ్ ద రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే 100కి 4 మార్కులు చొప్పున 600కి ఏంటంటే 24 మార్కులు ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే ఎవరికైతే 530 సో ఈ విధంగా మార్కులు వచ్చాయో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు 24 మార్కులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే 554 మార్కులు ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థి ఎవరైతే ఉంటాడో అతనికి యాడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవద్దా అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ 570 కానీ లేదా 560 అబోవ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. అంటే మీరు అక్కడ ఏంటంటే ఇది 6 సంవత్సరాల కోర్స్ అనమాట. మీ యొక్క ఇంటర్మీడియట్తో పాటు మీరు అక్కడ మీ యొక్క బీటెక్ డిగ్రీని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఏంటంటే 6 సంవత్సరాల పాటు మీరు అక్కడే మీ యొక్క చదువు అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది చదవడానికి ఏంటంటే వేలకు వేలు ఫీజు అనేది ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఈ యొక్క ట్రిపుల్ లో కనుక సీట్ వచ్చినట్లయితే మీకు ఇంటర్మీడియట్తో పాటు మీ యొక్క డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీ కూడా ఏంటంటే మీరు ఇక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఫీజు గురించి చూసినట్లయితే కనుక మీరు కనుక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మీ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సరానికి 2.5 లక్షల లోపు ఉంటే కనుక మీరు రూపాయి కూడా ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. అంటే మిగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది కనుక 2.5 లక్షల కంటే సంవత్సరానికి 2.5 లక్షల కంటే కనుక ఎక్కువ ఉంటే కనుక మీరేంటంటే ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఎవరికైతే కనుక దాదాపుగా ఏంటంటే నెలకి 12,000 లోపు అనేది ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఇక్కడ సీట్ వచ్చినట్లయితే ఇక్కడ ట్రిపుల్ బాసరాకి సంబంధించి అక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ప్లేస్మెంట్స్ ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క 10th క్లాస్ తర్వాత కనుక మీరు ఇక్కడ జాయిన్ అయినట్లయితే ఇంటర్మీడియట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత మీ యొక్క బీటెక్ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మీకు జాబ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంత మంచి ఈ రకంగా ఉన్నటువంటి విద్యను కనుక మీరు అభ్యసించాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ట్రిపుల్ బాసరా నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మన కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఇంకా డౌన్లోడ్ కాలేదు, అంటే ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకవేళ కనుక రిలీజ్ చేసినట్లయితే మేబీ రేపు లేదా
ఎల్లుండిలో ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ ఐటీ బాసరాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే మనం ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసినట్లయితే 1/6/2024 అంటే జూన్ నెల 1వ తారీఖు నుంచి మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే కనుక 22/6/2024 అంటే జూన్ నెల 22వ తారీఖు వరకు కూడా ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు అప్లై చేసుకోవడం కనుక రాకపోతే కనుక నా ఫస్ట్ కామెంట్ సెక్షన్ ఏంటంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా ఏంటంటే మీకున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కనుక నాకు వాట్సాప్ పెట్టినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు అప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే లేదా మీకు ఏ విధంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి లాంటి కనుక ఏవైనా సరే కనుక మీకు సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటిలన్నింటికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఇది యొక్క ఆర్జేయూ కేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి బాసరా నోటిఫికేషన్ మాత్రమే. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ అప్లై చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే కనుక మీలో అప్లై చేసుకోకపోతే అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ట్రిపుల్ ఐటీతో పాటు ఏపీ ట్రిపుల్ ఐటీ కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఏపీ సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో దీన్ని కూడా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మీరు 2 ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ కనుక ఇక్కడ సీట్ రాకపోయినా సరే వేరే క్యాంపస్లో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 క్యాంపస్లో కూడా ప్రతి విద్యార్థి అప్లై చేసుకోండి. ఇంకేంటంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరికైతే కనుక యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.